విశేషంగా వీరికి 2వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం, తృతీయంలో ఏడాది తర్వాత కుజభగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కా చెల్లెలతో వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకనగా తెలుగు ఉగాది పండగ రాబోతున్నటువంటి కొత్త పూర్ణిమ చివరి పూర్ణిమ అవ్వడం వలన సకలమైనటువంటి వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి, ఆలోచనగా ఉండండి. పెద్దవారు ఏదైనా చెప్తే వినే మానవ ప్రయత్నం చేయండి. అదే కాకుండా ఏకాదశ స్థానంలో 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శని భగవానునితో కలిపి సంచారం చేయడం జరుగుతుంటుంది. ఈ వీడియో మీరు వింటున్నారు అన్నట్లయితే మీరు నవగ్రహ దేవతలకు అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొన్న సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎందుకనగా సంవత్సరం చివరి పూర్ణిమ అవ్వడం వలన గ్రహ దోష నివారణకు గ్రహ నామం